ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణువు కలతా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ ఎందరు మైవలు దొరికినా గాని విమలవాడ రాజరాజేశ్వరుని మైవలు ఎవరికి దొరకబోవు ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు కొండపోయేటోడు యమధర్మరాజు సర్వేశ్వర మా తనువు నన్ని రోజులు నీ సేవ ఎంతవు తండ్రి నీ పూజలు మేము మనము నాయన నీ సేవలు మేము మనము కులాభిషేకాలు బాలాభిషేకాలు చేస్తున్నారయ్యా ఓ తల్లులారా సర్వేశ్వరాయ వారి బదల్ల పబ్బది బట్టి ఐదల్ల అర్థి బట్టి ఇందు గలడు అందులేడన్న సందేహము వలదు ఎందెంటి వెతికినా అందగలడు నమ్ముకున్నోరికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ సర్వేశ్వర నీ పాదములు నమ్మినాము రామా బాబా
పూజలు మాత్రం మరవము, నీ సేవలు మరవము అని భార్య భర్తలు ఇద్దరు ఉండి పొద్దున లేసి తడిబెడి స్నానాలు చేసి ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు, మల్లె పూలు తీసుకొచ్చి మనసార పూజలు చేస్తున్నారు. మల్లె పూలు ఎట్ట ఉన్నారో సపట్టు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది నిలుపుతో బట్టలు వేసుకొని ఒప్పు కథలు వరి కథలు బుర్ర కథలు చెప్తే వాళ్ళు ఇంకా లేరు మొత్తం ఎక్కుతలేరయ్యా. ఒప్పు కథలే పొప్పు కథలు అయిపోయినాయి, కలర్ టీవీలో రోజులైనాయి, కంప్యూటర్ యుగం అయిపోయింది, సీరియల్ల దినం అయిపోయింది. సీరియల్ పాడడానికి వచ్చేస్తున్నాయి, 6:30 స్టార్ట్ గా పెట్టే సీరియల్. ఆకు మనసు మమతాట కోడలా కొడుకు పిల్లవా, కోడల్ని కొడుకు పిల్ల కాకపోతే మంది పిల్ల అవుతుందా? మళ్ళా మొదలైంది కార్తీక దీపొట్టు, ముసలోళ్ళకు భావిష్టం సీరియల్. అయినా కార్తీక దీపం సీరియల్ అంటే వాళ్ళకు ముచ్చటానికి వచ్చింది నాకు. ఏమొచ్చారు చెల్లమ్మా? మా దగ్గర గోదావరి కల్లా ఎల్బీ నగర్ కు కథ వేయడం, కథ వేయన తర్వాత తయారైతారన్న వాళ్ళే మాకు రూమ్ ఇచ్చింది. గాగులన్నీ పట్టుకుని ఆ రూమ్ లో వేరు, ఇక రూమ్ లో పోయి తయారైతాను. తయారుగా 60-70 ఏళ్ళకు ఉంటుంది ఒక ముసలమ్మ కట్టె పట్టుకున్నదా, కథలు ఎక్కడ ఉన్నాడు బిడ్డ అని మా దగ్గరికి వచ్చింది. వాళ్ళ పొద్దుగాలు మొదలు పెట్టుంది బిడ్డ, యూట్యూబ్లల్లా సెల్లులల్లా చూస్తానా చెప్పన తయారుగా బిడ్డ అని. అమ్మా మరి మేము తయారైతాం కానీ బయటకు మరి ఏమన్నా కడపంతులో కాలేసింది, కడుపుతో కాలేసింది, టైం ఎంత అవుతుంది బిడ్డ అని. 7:30 అవుతుంది అమ్మా అని మేమన్నా. ఓ కొడుకు బిడ్డు 7:30కు దీపవ సీరియల్ వస్తుంది, మీరు తయారయ్యే రూముల్లో టీవీ ఉన్నది బిడ్డ, కాసేపు చూసిపోతారు అన్నది. సరే మా అమ్మమ్మ లాంటి దానికి బాపమ్మ లాంటి దాని కుర్చీ వేసిన కుర్చీ మీద కూర్చుంటే ఇక సీరియల్ వాడలే పడ్డది. కార్తీక దీపం సీరియల్ లో వీళ్ళనవ్వరు ఈ మౌనీతకుండు దీపావకు అసలుకే పడింది. డాక్టర్ బాబు కొరకు సంవత్సరం పోరు, ఇక దీపం ఏమో కూరగాయలు పోతాంది, ఈ మౌనీత ఏమో రివల్వర్ పట్టుకొని దీపం దగ్గరికి కోపంగా ఇద్దరు పుస్తకాలు పట్టుకొని వస్తారు. రాగ ముసలమ్మ అంటది కదా, బిడ్డ దీపవ్వ నీ కట్టం పాడగల, నీ కట్టం ఎవరికి రావద్దు, లంచముండా సంపదికెరుగో మరి చూడే చూడే అంటే టీవీలు దొరికినంత ఇంద్రాలయ దగ్గరికి వచ్చిన కొద్ది ముసల్ని పనులన్నీ కొరుకుతుంది. కృషి అటంటుంది ఇటంటుంది, అటు ఇటు చూసిందా ఏమనుకున్నది, ఎవరు అంజముండ దీపావళి చంపుతావే అన్నదా. ముసలి తెచ్చుకున్న కట్టె బట్టి 50,000 టీవీలు కొట్టుకున్నా. ఇప్పుడు ఎవరైతే తప్పట్టు కొట్టారో ఇప్పుడు కొట్టని వాళ్ళు అందరూ
వచ్చే జన్మలో పట్ట మన కోరవెల్లి మల్లన్న గుడికాడ ముండేళ్ళు పెట్టుకుంటాం పెద్దమ్మకి తోటి పెద్దమ్మ గుడికాడ ముండేళ్ళు పెట్టుకుంటాం ఆ పుచ్చగల్లా ఇప్పుడు భయాన్ని కొట్టిర్రు గాని భక్తి కొట్టు అంటే ఎవరన్నా కొట్టిర్రా ఈ జన్మల్లే ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతావో తెలియదు వచ్చే జన్మలు ఎక్కడ పుచ్చగల్లం కాదు ఇక్కడ దిబ్బడి దబ్బడు కొడతారు మనిషికి పారం మీద ఎంత ఆపచ్చలు చూడు ఈయనకడ ఎంత మంచిగా ఆడుకు లేదు ఎంత మంచి పాటలు లేదు తల్లి వాడుతంటే తల్లిని చూసి బిడ్డ పాట నేర్చుకున్నది అత్త వాడుతంటే అత్తను చూసి కోడలు పాట నేర్చుకున్నది ఎనకటి ఆటలున్నాయా ఎనకటి పాటలున్నాయా ఏ వాడను చూసినా డీజేలేనాయే చేతికి కోలలు వచ్చినాయి దొంగ శివసత్తులు ఎగిరినట్టు ఎవరుడేనా ఎవరన్నా పాపం గతవంటి పెద్ద మనుషులు వచ్చి ఓ బిడ్డ ఒక్క పాట పాడుతారని అత్తే ముసల్లారా నీ తెప్పులంతలేదు ముసలను పంచు పెడతాను నడవంతరం చిన్న అయిపోయింది 6 ఏళ్ళ పొల్లగాని కాంచెల్లి 60 ఏళ్ళ ముసల్దాని దాకా సెల్లులేనాయే ఎనకడ పొద్దున మంచం లెక్కెళ్ళి లేవంగా భర్త కాళ్ళు మొక్కి మంగళసూత్రం కళ్ళకద్దుకునేది లేచేది ఇప్పటోళ్ళు లేచేది లేవంగానే సెల్లు ఎక్కడ ఉన్నదని సెల్లులు చూస్తారు లాగు తీస్తారు సెల్లులు ఏవచ్చినా చూసినాకనే శివుడు కట్టబట్టి జాడి కట్టబట్టి ఉడతారు ఆగో నడవంతరం చిన్న అయిపోయింది ఏ కథ కాడికి వేనా ఏ భజన కాడికి వేనా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి మనం తెలుసు కొన్ని పాపాలు చేస్తాం తెలియక కొన్ని పాపాలు చేస్తాం ఈ పాపాలు పటాపంచడం కావాలంటే రామాని అననన్నానాలు అననంగా చెవులాల విననంగా వినాలి ఎక్కడైతే రామనామస్మరణ జరుగుద్దో అక్కడ అంజనేయునంత భక్తుడు అంజనేయునంత దేవుడే 2 కాళ్ళకు సంఖ్యలు వేసుకొని విక్కడాలి ఎందుకంటే నా పాపకారి పాదాల కన్నా కదిలిపోతాయేమో అన్న భయానికి అందుకనే ఎక్కడి వేర కథకాడి వేర భజన కాడి వీర సప్పట్లు కొట్టుకున్నప్పుడు కొట్టాలి ఆనాడు శంకరుడు ఆ భక్తురాలకు ఆ 3 కొడుకులను అడిగి పాప ఉన్న దాగది బలం ఉన్న దాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చిన దాగబోదు ఆనాటి వారికి పుణ్యాల 9 గడియలైతే ఈనాటి వారికి పాపాల 9 నెలలు ఒకేసి గడియల్ల 1 నిందల 2 గడియల్ల రేగు వల్లు 3 4 5 గడియల్ల ఐసుళ్ళు పోసి 6 7 8 గడియల్ల కున్న పిండం కుడికి వరులుతున్నది కుడుకున్న పిండం వరులుతున్నది 9 గడియల్లతో రాజున కాళాసం కూడా వాయకరము చేతులు సన్న వాయసం కట్టుదల పడ్డంత పసుపు మేలందరూ పిల్లలు మనిషి ఒక్క కాడు నిలబడితే ఆగుతాడు గారి కాలవేదన మాత్రం ఆగదయ్యా ఇంతే ఇంతే ఆ పిల్లలకు 21 రోజు దగ్గరికి వచ్చిందాడు ఏమన్నారు వాళ్ళిద్దరు నానా ఆ భగవంతుని కలిసే పేర్లు మనం పెట్టుకుందాం కొడుకుల పేర్లు అని గరణ కంఠుడు నీలకంఠుడు మణికంఠుడు అని పేరు కూడా పెట్టినారు ఇంతే పిల్లగల్లు యాడాది
తల్లి సంబరపడుతుంది సంతోషపడుతున్నది నా కొడుకులు కింద నడితే అరకాలు మమ్మల్ని అట్లా పిల్లగళ్ళు చూడండి పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు కానీ భగవంతుడి సేవలు మర్తలేరు ఈ భక్తుడు భక్తురాలు సేవలు పూజలు మాత్రం మర్తలేరయ్యా అట్లా రోజులు గడిచిపోతుంటే పిల్లగళ్ళు పెద్దోళ్ళు 20 ఏళ్ళు అయినాక చూడండి ఆ భక్తుడు 8 పెద్ద వర్ష అవుతున్నాడు మోకాళ్ళు ముందడికాయ పోసేతులు వెనకకాయ పూజ చేద్దామంటే శాతం అయితే లేదు మన తరుగున్నన్ని రోజులు భగవంతుని సేవలు చేద్దామని ఆనాడు శంకరుడికి చెప్పినాము ఈ శివపురి బతుకమ్మలకు అప్ప చెప్పి పెయిండు పోయిన పోగలే గాని మల్ల మర్రపాయ నడుస్తామంటే మనకు నడవశాతం అయితే లేదయ్యా మోకాళ్ళు ముందరకాయ మోసేది వెనకకాయ రాను ఈ పూజలు ఎట్లా చేస్తాము సేవలు ఎట్లా చేస్తామయ్యా శంకరుడు మన మీద కడవంటి నమ్మకం వచ్చి ఈ పూజ అప్పలెప్పి పెరిగి రేపు మన ప్రాణం పోతే ఈ పూజలు అయిపోతాయ్యా అది ఎప్పుడు భక్తురాలన్నాడు ఆ యొక్క భక్తుడేమన్నాడు నా గర్భాన ఉంటిండు 3 కొడుకులు ఉన్నారు నా 3 కొడుకుల దగ్గరకు పోయి నా ముసలి ప్రాయం తీసుకొని వాళ్ళ పడుకు ప్రాయం నాకు అంటున్నారు ఆ యొక్క భక్తుడు 3 కొడుకుల
ఓషిడికే ఒక్క పోటు కొడితే పోటు దండ పడాలి. పోటే నువ్వు కట్టం చూసినావు, నువ్వు సుఖం చూసినావు, పిల్లలకు అన్నావు, బాధలు వెళ్ళబోసినావు. మాకు ఒక్కనాడు పెళ్లి చేసినవా? చేసినవా పెళ్లి? చేయలేదు. అది గంగలవోని గోదెట్టవోని. ఇంకా నువ్వు మరి ఏమన్నా శరీరక ముందట నాగలుగుతావా? నువ్వే చెప్పు. మరి నువ్వు కొమ్ములు తిరిగిన కోజాగం అవుతావా? అయ్యను ఆ మాట నువ్వు కొడుకుని ఈ మాట అనర్థ. భగవంతుని పూజ కోసం అడిగిన కానీ నేను కొమ్ములు తిరిగిన పూజలు పుట్టలు ముప్పుతాను అనుకున్నావా కొడుక? నా కొడుక నేను చెప్తాను విషయంలో మరి అవలాల అక్కడ తల్లులాల పెద్ద కొడుకు ఏమన్నాడు? ఒరై ముసళ్ళంతా కొడతా, నువ్వు ఇంకేం పేరుకి వచ్చేది ఉన్నది, ఇంకేం కీర్తికి వచ్చేది ఉన్నది, నువ్వు వయసు మొగోరు ఏం పని చేస్తావు నాయన్న? మేము వయసులో ఉండవు తండ్రి, భూమి మీద పడ్డావు, మాకు ఏ సుఖం తెలియదు, ఏ ఆయుపం లేదు, ఏ సంప్రపం లేదు, ఏ సంతోషం లేదు, ఈ మానవుల జీవితానికి మాకు ఏ ఆనందం లేదు. నువ్వు చల్లంగా కొడుక ఇంకొకసారి మాట గిట్లా అన్నట్టయితే నేను రెండుకి వలగా జీవితాను అన్నాడు. మరి చూడు అక్కల ఆలకించేది తల్లుడారా, కొడుకులు అంటారు, అడ్డాలొచ్చిన ఆడే కొడుకులు, గడ్డాలొచ్చిన ఆడేవని కొడుకులు, బండ వాంచల కొడుకులు అన్నారు. మరి కొడుకు పుట్టినాడు అవ్వయ్య రాజులు సంబరపడతాడు, నా కొడుకు పుట్టిండు, నా కొడుకు పుట్టిండు, నాకు పెడతాడు, నాకు పెడతాడు, నాకు పెడతాడు అని అవ్వయ్యను సంబరపడతారు. కొడుకులు పెడతారంటే ఏంటి కాదు, బంగారం కాదు. ఆగో సచ్చినాడు కట్టబడ్డప్పుడు తలకొర్రై పెట్ట మరేం పెట్టరు గిసొచ్చి నా కొడుకులు. మరి నా కొడుక నేను తండ్రి నన్ను చూడకుండా దెబ్బలు కొట్టినావు. అయ్యకు పుట్టిన కొడుకులు అందరూ ఒక్క లెక్క ఉండరు. ఒకడు మంచోడైనా ఒకడు చెడ్డోడైనా ఇంకొకడన్న మంచోడైతాడు. నా పెద్ద కొడుకు కరుడైన మారు దెబ్బలు కొట్టిండు. మరి నా రెండో కొడుకుంటాడు, నా కొడుకు గుణవంతుడు, నా జ్ఞానవంతుడు, నా బంగారు కొడుకు నా మారయ్యడాని రెండో కొడుకు ఎప్పుడున్నాడు? కొడుకు వేడికొచ్చినాడు ఓ దేవుడు, వేడికొచ్చినాడు ఓ దేవుడు, వేడికొచ్చినాడే నారాయణ, వేడికొచ్చినాడే నారాయణ, కన్న కొడుక నాయ కొడుకు, అందుకని కన్న కొడుక నా యొక్క ముసలి ప్రాయం తీసుకొని నీ పడుతాయి నువ్వు గుణవంతుడివి, నీ గుణము బహు గొప్ప కొడుక, నువ్వు నా మాట ఇస్తావా? అయితే డాడీ కొడుక నీ పరిస్థితానం నాకిచ్చి నీ ముసల్తానం నేను తీసుకోవాలి అంటే. లాంజా కొడుక శివ శివ, నాకు పెళ్లి లేదు, పేరంటం లేదు, మరి నా కొడుకులు మొదలు వాళ్ళకి పెళ్లి చేయాలని ఉన్నదా? లేదు. లాంజా కొడుక నా పరిస్థితానం నీకు ఇచ్చినలే. నువ్వు ముంగట బస్ డ్రైవర్ అయితే అనుకుంటున్నావు, లేకపోతే విమానం డ్రైవర్ అయితే అనుకుంటున్నావు నువ్వు? తండ్రి నా మాటలేనా? ఇది రూపమేనా? కాళ్ళు ఇచ్చింది కలర్ అరే నువ్వు ఉంటాకని కలర్ అయినా కావచ్చు. ఇచ్చినోడు ఈశ్వరుడు, రాత రాసేది ముయ్యి అబ్బాయి చేతులే ఉంటదిరా. ముయ్యి అబ్బాయి చేతులే ఉంటది. ఇచ్చిన భగవంతుడు ఏ రూపం ఇచ్చిందో ఆ రూపం బట్టి ఉంటారు కనుక లోకంలో మంచిగా కాళ్ళు ఇచ్చిన కలర్ ఇయ్యాలి. అయితే నీకు ఏంద్రా నీ నొల్లి పాడుగాను గోవాను మొత్తుకుంటాను గొడవట్టు. అయితే నీ ముసల్తానంలో ఇచ్చి నా పరిస్థితి నీకు అన్నా. మళ్ళీ ఇట్లా మాట్లాడు, నన్ను మందలితో కూడా ఉంటుంది నాయన. నువ్వు నన్ను అడగకు, లంచా కొడక లేకపోతే ఇట్లా బిస్కి చంపుతా. ఏ మని ఉండగానే పొంద పెడతా నిన్ను. నా కొడుక నీ ముఖం ఏర్పడుతుంది ముఖంలో కాదు.
ఆగో కొడుక నీ పడుచుతనం ఏమంటే కన్న తండ్రి చూడక మారు మారు మాటలు మాట్లాడుతున్నావు రాని మాటలు అంటున్నావు కొడుక నేను ఏంటి అడగలేదు బంగారం అడగలేదు కొడుక భగవంతుడు పూజలు అంటే సామాన్యం కాదు ఏ జన్మలో వేసిన పురితమో ఈ జన్మ లోపల మనం శోభపురమైన కొడుక అన్నా గాని నడుపు కొడుకు నేను రాముసల్లంగా కొడుక అని నడుపు కొడుకు ఎప్పుడు అడిగను ఇక ఇద్దరు కొడుకులు అయిపోయింది అందరికంటే చిన్నోడు ఉన్నాడు చిన్న కొడుకు దగ్గరికి పోతానా అని చిన్న కొడుకు దగ్గరికి వచ్చి కుమార కొడకల కొడకారో గల్ల కొడకారో పెట్టకపోయిన గాని కన్న తల్లిదండ్రి 10 మంది లోపల నా కొడుకు లంగా నా బిడ్డ లంగా అని ఏ తండ్రి చెప్పుకోడు. తండ్రి విలువ పోతే కొడుకు విలువ వేయినట్టే, కొడుకు విలువ పోతే తండ్రి విలువ వేయినట్టేరా. ఇంత రూపాలు ఒంట బలం, నాకు ఇంత రూపాలున్నాయి, ఒంట బలం ఉన్నది, వాటితో ఏమైతుంది మీతో ఏమైతుంది అనే వలన రాదు. ఒకనాడు కాకుండా ఒకనాడు గడంచల పడ్డప్పుడు తెలుస్తుంది ఏదన్నా ఒక మనిషితోటి అవసరం పడుతుంది. నాయనా దేవభక్త ఎంత మాటలు నువ్వు అన్నవయ్యా. ఈ రూపం ఎక్కడే నాయనా, నాయనా ఒక మాట చెప్పుకల్ల మీరు బాబు, నువ్వు లేకపోతే ఈ రూపం ఎక్కడిది, అవయ్య కన్న మించిన దైవమే ఉన్నదే డాడీ. నేను మనుషులున్న మాట పోతానా,
మన మాట ఓతని కొడుక అటు ఇడిసిన దానికన్నా ప్రాణం ఇడిచింది మేలు ఉన్నదానికన్నా ఊడింది మేలు బతికిన దానికన్నా బయటవాడి సచ్చింది మేలన్నవే నువ్వు లేకపోతే నాకు రూపాయలు ఎక్కడి నాయన ఎప్పుడు నీ రుణాల బంధం తీర్చుకోవాలా అని నేను ఎదురు చూస్తల్ల బాబు నాయన తండ్రికి ఆపదత్త కొడుకు అందరు కొడుకు ఆపదత్త తండ్రయ్యా ఎప్పుడు ఏ గడియకు ఎంత బతికేది కలగలేదు జరిగింది ఎవరమైనా చెప్తాం కానీ జరగబోయేది ఏ మానవుడు ఎప్పుడయ్యా ఈ బాధ పాడుగాను